నువ్వు ధర్మం మారుతావా లేదా, మతం మారుతావా లేదా, లేకపోతే ఏం చేస్తామో చూడంటూ తన అనుచరుడు భాయ్ మతీదాస్ను రంపంతో పరపరా కోసి ముక్కలు చేశారు. అయినా ఆయన సడల్లేదు, ధర్మనిష్ట వీడలేదు. అట్లనా చూడు అంటూ మరో అనుచరుడు భాయి దయాల్ దాస్ని ఆయన కళ్ళ ముందే సలసలా మరిగే నీళ్లలో ముంచి చర్మం ఒలిచి చిత్రవద చేసి చంపేశారు. అయినా ఆయన తగ్గలేదు. ధర్మనిష్ట మరింత దృఢమైంది ఆయనకి. చివరకు ఆయన తలను మొండాన్ని వేరు చేసి వేర్వేరు చోట్ల పడేశారు. ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది, గురు తేజ్ బహదూర్, సిక్కుల 9వ గురువు. త్యాగం అంటే అది, త్యాగం అంటే శంభాజీది. ఇంకా ఉన్నారు, వందలు వేలల్లో ఉన్నారు. మరి మనలో ఎంతమందిమి మన వీరుల చరిత్ర చదివినాం? మనం చదువుకున్న పుస్తకాల్లో ఎంతరి జీవితాలు, త్యాగాలు ఉన్నాయి? ఎంతమంది వీరుల విజయగాథల్ని, విజయాల్ని మన పాఠాల్లో చేర్చారు? శంభాజీ సినిమా వచ్చే వరకు మనలో చాలామందికి ఆ వీరుడు గురించే పూర్తిగా తెలీదు. మన పిల్లలకి ఎట్లా చెప్తాం, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మనకెవరి గురించి తెలుసు మరి? ఖిల్జీలు, గజనీలు, ఘోరీలు, తుగ్లకులు, మొఘలులు, అసఫ్జాహీలు, నైజాములు, బాబర్, అక్బర్, హుమాయూన్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. కాబూల్ నుంచి బాబర్ వచ్చాడు, ఔరంగజేబు కొడుకు, ఆఖరి రాజు మొఘల్ రాజుల్లో. అసలు ఎంత బట్టి పట్టున్నాం కదా. నాకైతే అసలు ఎంత గుర్తున్నాయి చూడండి. చెప్పండి, ఎంతమంది వీరుల చరిత్రను మనం చదివినాము? భారతదేశ చరిత్ర పేరిట ఏం చదివించారు మనకి? మనం ఏం చదివినాం? మనకేం చెప్పారు? ఏం చొప్పించారు మన మెదళ్ళలోకి? మన పాఠ్యాంశాల్లో ఎవడో లార్డ్ మెకారే ప్రవేశపెట్టిన విద్యా విధానం. దాన్ని వాళ్ళ వారసులే, వాడు తెల్లోడు వెళ్ళిపోయినా సరే, బ్రిటిషోడు ఈ దేశం వదిలి వెళ్ళిపోయినా సరే, వాళ్ళ వారసులు, ఇక్కడున్న వాళ్ళ వారసులే, సెక్యులర్ పాలకులే. ఎవరో నా నోటితో మళ్ళీ నేను ఇప్పుడైతే కొత్తగా వాళ్ళని గుర్తు చేయాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు కదా. శివాజీ పెద్ద కుమారుడు శంభాజీ మతం మారడానికి ఇష్టపడలేదు. తండ్రి ఆదర్శాన్ని, సిద్ధాంతాన్ని వంట పట్టించుకున్న ఆయన రాజీ పడకుండా క్రూర దుష్ట రాక్షస చేతిలో చర్మం వలిచి, కనుగుడ్లు పీకి, నాలుకను పీకి, దేహాన్ని ముక్కలు చేసి నదిలో పడేస్తే దొరికిన వాటిని అతికించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ముందు తేజ్ బహదూర్ గురించి కూడా చెప్పిన కదా, మొదలుపెట్టిన కదా. గురు గోవింద్ సింగ్ 10వ గురువు ఆయన కొడుకే, వాళ్ళ పిల్లలే, ఆయన సంతానమే. జోరావర్ సింగ్, ఫతే సింగ్ చిన్న పిల్లలు పాపం. వాళ్ళ బలిదానం సందర్భంగానే మనం వీరబల్ దివస్ అని జరుపుకుంటున్నాం. మోదీ వచ్చిన తర్వాత ఈ 4-5 ఏళ్ళుగా ఎందరో 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 మధ్యయుగంలో ముఖ్యంగా మొఘలులతో కొట్లాడారు, ప్రాణాలు త్యాగం చేశారు. ఇందాక చెప్పినోడు వచ్చి మన దేశాన్ని ఏలినా, ఆక్రమించుకొని సర్వం కొల్లగొట్టుకుని పోయినా, ఇందాక చెప్పిన రాజులందరూ కూడా వరుసగా చెప్పిన కదా, తుర్క రాజులు, ఈ తెల్లోళ్ళు ఆక్రమించుకొని సర్వం కొల్లగొట్టుకు, రత్నగర్భ అంటారు భారత్ని, సర్వం కొల్లగొట్టుకొని పోయినారు. అయినా సరే ఈ నేల మీద ధర్మం నిలబడి ఉంది అంటే కారణం వాళ్ళ త్యాగాలే. శంభాజీ మహారాజ్ వంటి వాళ్ళ త్యాగాలే.